ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా అమృతోత్సవ వేళ భారత రాజ్యాంగం ఈ అంశంపై న్యాయవాది శ్రీ సోము కృష్ణమూర్తి గారి ప్రసంగం వింటారు. ప్రపంచంలో ఆధునిక రాజ్యాల అవతరణకు మూలాధారం రాజ్యాంగం. భారతదేశ రాజ్యాంగ వికాసానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రస్తుతం అమలవుతున్న మన రాజ్యాంగం ఈ రూపం సంతరించుకోవడానికి అనేక ఉద్యమాలు, సంస్కరణలు, చట్టాలు, న్యాయస్థానాల తీర్పులు దోహదం చేశాయి. 1942లో భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ తయారు చేసిన ముసాయిదాను 1948 ఫిబ్రవరి 21న ప్రచురించడం జరిగింది. ప్రజల నుండి స్వీకరించిన ప్రతిపాదనలను పరిశీలించి చర్చించి 1949 నవంబర్ 26న ఆమోదించగా 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. మన రాజ్యాంగ రూపకల్పన కోసం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. భారత రాజ్యాంగ విశిష్టత ఏమిటంటే పార్లమెంటరీ ప్రభుత్వం, అనగా ప్రజల నుంచి పాలకులను ఎన్నుకోవడం, ఏకపౌరసత్వం, ప్రాథమిక హక్కులు, ఆ ప్రాథమిక హక్కుల పరిరక్షణకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ, సర్వసత్తాక అంటే ఏ దేశ ప్రాబల్యం లేకుండా తిరుగులేని అధికారం కలిగి ఉండటం, దేశంలోని వనరులు ప్రజలందరికీ పంచడం, మతం ప్రమేయం లేని ప్రజాస్వామ్య రాజ్యం. భారత రాజ్యాంగంలో మొదటగా 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు కలిగి ఉంది. కాలక్రమేణా సంస్కరణలో భాగంగా దేశంలోని పరిస్థితులను బట్టి మన రాజ్యాంగానికి అనేక సవరణలు చేయడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు 105 రాజ్యాంగ సవరణలు చేయగా వాటిలో కొన్ని ముఖ్యమైన సవరణల గురించి తెలుసుకుందాం. మొదటి రాజ్యాంగ సవరణ 1951 సంవత్సరంలో రాజ్యాంగంలోని 3 అంశాలను సవరించడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం కుల, మత, జాతి, జన్మ, లింగ భేదాల కారణంగా వివక్ష చూపకూడదని సూచించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించగా విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 విరుద్ధమని అభిప్రాయపడింది. అటువంటి పరిస్థితుల్లో వెనుకబడిన వర్గాల పురోభివృద్ధికి రిజర్వేషన్లు తప్పనిసరి అని భావించి ఆర్టికల్ 15(4)ను సవరణ ద్వారా సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలు, వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం వివక్షత కాదని రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. రెండవది, భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి వందల వేల ఎకరాల భూములు జమీందారులు మరియు భూస్వాముల ఆధీనంలో ఉండేవి. ఆర్టికల్ 31 ప్రకారం ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉన్నందున ప్రభుత్వాలకు ఆదేశిక సూత్రాల అమలులో భాగంగా ప్రజల సంక్షేమం కోసం భూ పంపిణీ కష్టతరమైనందున మరియు భూ సంస్కరణలకు విఘాతం కలుగుతున్నందున ఆర్టికల్ 31(a)ను తీసుకురావడం ద్వారా రాజ్యాంగ సవరణ చేస్తూ ప్రభుత్వాలు చేసిన భూ సంస్కరణ చట్టాలకు రాజ్యాంగ రక్షణ కల్పించడం కోసం 9వ షెడ్యూల్ను ఏర్పాటు చేయడం జరిగింది. 9వ షెడ్యూల్ ప్రత్యేకత ఏమిటంటే ఈ షెడ్యూల్లోని ఏ అంశాన్ని న్యాయ సమీక్ష చేసే అవకాశం లేదు. మరి 3వ అంశం, క్రాస్రోడ్స్ అనే పత్రికలోని అంశాలు ప్రజలలో వైషమ్యాలు కలిగిస్తుందని సదరు పత్రికా విక్రయాన్ని కొన్ని ప్రాంతాల్లో నిలుపుదల చేయగా సదరు నిలుపుదల రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కైన ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కొన్ని నిబంధనల వలన దేశ సార్వభౌమాధికారానికి, దేశ భద్రతకు విఘాతం కాదని మరియు న్యాయస్థాన ధిక్కారం, పరువు నష్టం కలిగించటం, నేరాలకు పురిగొల్పటం వంటివి చేయకుండా విస్తృతమైన సామాజిక ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆర్టికల్ 19కు సవరణ చేసి ఆర్టికల్ 19(2)ను చేర్చడం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛపై కొన్ని సహేతుకమైన పరిధులను విధించడం జరిగింది. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా A, B, C, D ప్రాంతాలుగా ఉన్న రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించి వాటిని 14 రాష్ట్రాలుగాను 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ఆగస్టు 31 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారానే హైదరాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని కలపడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఉన్నత న్యాయస్థానాల పరిధిని
ఆర్టికల్ 231 ద్వారా 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఉమ్మడి హైకోర్టు ఏర్పాటు చేసే అధికారాన్ని కూడా పార్లమెంటుకు కల్పించింది. ఇక 9వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశం మరియు పాకిస్తాన్లో ఉన్న ప్రాంతాలను ఇండో పాకిస్తాన్ అగ్రిమెంట్ 1958 ద్వారా సర్దుబాటు చేసుకోవడం జరిగింది. ఉదాహరణకి అప్పటి బెంగాల్ ప్రాంతంలోని బేరుబేరి అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కి చెందజేయడం మరియు పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో కుచ్ బిహార్ ప్రాంతాన్ని భారతదేశానికి తెచ్చుకోవడం జరిగింది. దేశ సరిహద్దుల మార్పు రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే జరగాలని చెప్పిన సుప్రీంకోర్టు అభిప్రాయం మేరకు రాజ్యాంగ సవరణ జరిగింది. 1971లో జరిగిన 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులతో పాటు రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు కల్పించడం జరిగింది. ఇక 25వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కు అయిన ఆస్తి హక్కు పరిధిని తగ్గించడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39B లేదా సిలో ఉన్న ఆదేశిక సూత్రాలను అనగా ఆర్టికల్ 39B వనరుల సమాన పంపిణీ, ఆర్టికల్ 39C దేశ సంపద కేంద్రీకృతం కాకుండా ఉండటం కోసం అమలు చేసిన సవరణలు ప్రాథమిక హక్కులైన ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 31కు విఘాతం కాదని రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. 29వ రాజ్యాంగ సవరణ ద్వారా కేరళ రాష్ట్రం చేసిన భూ సంస్కరణల్ని చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ 1976వ సంవత్సరంలో జరిగింది. ఈ సవరణలను అత్యధిక రాజ్యాంగ సవరణలు జరిగిన చట్టంగా చెప్పుకోవచ్చు. అందుకని దీనిని మినీ రాజ్యాంగంగా అభివర్ణిస్తారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా అనేక సంస్కరణలు చేసినప్పటికీ ఇందులో ముఖ్యమైనవి ఏమిటంటే భారత రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే 3 పదాలు చేర్చబడ్డాయి. భారత రాజ్యాంగం పార్ట్ 4A ఆర్టికల్ 15A ద్వారా పౌరులకు సంబంధించిన ప్రాథమిక విధులు కొత్తగా చేర్చబడ్డాయి. అదేవిధంగా ఆర్టికల్ 323 ఏబీల ద్వారా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు నూతన ఆదేశిక సూత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సమాన న్యాయం, ఉచిత న్యాయ సలహాలు, యాజమాన్యంలో శ్రామికులకు భాగం కల్పించడం, పర్యావరణ, వన్యప్రాణుల సంరక్షణ అనే అంశాలు ఈ రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. 46వ రాజ్యాంగ సవరణ ద్వారా అనేక సంస్కరణలు చేసినప్పటికీ అందులో ముఖ్యమైనవి ఆర్టికల్ 31 ప్రకారం ప్రాథమిక హక్కుగా ఉన్న ఆస్తి హక్కును తొలగించి ఆర్టికల్ 300A ద్వారా చట్టబద్ధమైన హక్కుగా మార్చారు మరియు జాతీయ అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రాథమిక హక్కులైన ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కులను సస్పెండ్ చేయరాదు అనే అంశాలను చేర్చడం జరిగింది. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజ్యాంగ రక్షణ కల్పించి షెడ్యూల్ 10 రాజ్యాంగంలో నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. 61వ రాజ్యాంగ సవరణ మార్చి 21, 1988 చేయబడింది. ఈ చట్టం మార్చి 28, 1989 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ద్వారా వయోజన ఓటు హక్కును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. 69వ రాజ్యాంగ సవరణ 1991లో చేయబడింది. ఇందులో భాగంగా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం నుండి టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా ఆర్టికల్ 239AA ప్రకారం ఏర్పాటు చేయబడింది. దేశ భద్రత, రక్షణల దృష్ట్యా ఢిల్లీకి సంబంధించిన పోలీస్, ల్యాండ్, లా అండ్ ఆర్డర్ అంశాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లాయి. ఇక 73వ రాజ్యాంగ సవరణ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మహాత్మాగాంధీ కలలు కన్నటువంటి గ్రామీణ స్వరాజ్యం దిశగా భారతదేశం అడుగులు వేసింది. అట్టడుగున ఉన్నటువంటి గ్రామాలకు పరిపాలనా వ్యవస్థను తీసుకురావడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిని పంచాయతీరాజ్ చట్టం అంటారు. ఇందులో జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామీణ స్థాయి అనే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏ స్థాయికి ఆ స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ చేసి చిట్ట చివరి గ్రామాలకు కూడా పరిపాలనా వ్యవస్థను తీసుకువచ్చి పరిపాలనా వ్యవస్థలో ఒక విప్లవాన్ని తీసుకువచ్చారని చెప్పుకోవచ్చు. మరియు పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ రక్షణ కల్పించబడింది. భారత రాజ్యాంగంలో పార్ట్ 9 నూతనంగా ఏర్పడి పంచాయతీ పాలనకు సంబంధించిన 29 పరిపాలనా అంశాలలో 11వ షెడ్యూల్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల కోసం 74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక స్వపరిపాలన తీసుకువచ్చింది. ఇందువలన భారత రాజ్యాంగంలోని పార్ట్ 9A సవరణ చేసి
12వ షెడ్యూల్ను ఏర్పాటు చేసింది. 18 పరిపాలనా అంశాలను పొందపరచడం జరిగింది. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పాలనకు రాజ్యాంగ రక్షణ కల్పించబడింది. 86వ రాజ్యాంగ సవరణ కూడా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. దీని ప్రకారం ప్రాథమిక విద్యను 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టికల్ 21A ద్వారా కల్పించడం జరిగింది. ఆదేశిక సూత్రాల ప్రకారం 6 సంవత్సరాలలోపు గల బాలబాలికలకు ప్రాథమిక విద్యను కల్పించాలి. నూతనంగా ప్రాథమిక విధిని కూడా చేర్చారు. దీని ప్రకారం 14 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలకు ప్రాథమిక విద్యను అందించడం తల్లిదండ్రుల బాధ్యత. ఆర్టికల్ 21A నేపథ్యంలో రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్టును 2009 ఆమోదించింది. 97వ రాజ్యాంగ సవరణ ప్రకారం సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగింది. అలాగే ఆర్టికల్ 19(1)C సవరణ ద్వారా సహకార సంఘాల ఏర్పాటు ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 43B ద్వారా సహకార సంఘాలను అభివృద్ధి చేయడానికి ఆదేశిక సూత్రాన్ని జోడించడం జరిగింది. సహకార సంఘాల కోసం భారత రాజ్యాంగం నూతనంగా పార్ట్ 9Bని చేర్చడం జరిగింది. ఇక 99వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయమూర్తుల ఎంపిక నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ద్వారా చేయాలనే సవరణ జరిగింది. కానీ ఈ సవరణను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడం ద్వారా ఈ సవరణ రద్దు కాబడింది. 101వ రాజ్యాంగ సవరణ ప్రకారం 6-7 షెడ్యూల్లో నూతనంగా చేర్చబడిన నిబంధనను 246A, 269A, 279A ప్రకారం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ GSTని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 102వ రాజ్యాంగ సవరణ ప్రకారం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పిస్తూ 313B, 342A, 366 ఆర్టికల్లో 26Bని తీసుకురావడం జరిగింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాల వారికి విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. 104వ రాజ్యాంగ సవరణ ప్రకారం చట్టసభల్లో SC, ST రిజర్వేషన్లు జనవరి 25, 2030 వరకు పొడిగిస్తూ ఆర్టికల్ 332లో మార్పులు చేయటం ద్వారా SC, ST తరగతుల వారికి మేలు చేయటం జరిగింది. ఇక 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆర్టికల్ 338B, ఆర్టికల్ 342లో 1, 2, 3లను చేర్చింది. మరియు ఆర్టికల్ 366, 26Cని సవరించింది. దీని ద్వారా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారిని గుర్తించి అధికారం ఆయా రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఉంటుంది. ఇంతకుముందు ఈ అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండేది. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం స్వయం ప్రతిపత్తి కలిగి ఉండేది. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తీర్మానాల ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కల్పించిన స్వయం ప్రతిపత్తి ఆగస్టు 6, 2019 నుండి రద్దు కాబడింది. అప్పటి నుండి రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు ఇతర రాష్ట్రాలతో సమానంగా యథాతథంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనూ అమలవుతాయి. దీన్ని రాజ్యాంగ ఉత్తర్వులు 2019గా పిలుస్తారు. మరి రాజ్యాంగాన్ని పరిరక్షించినటువంటి ఎన్నో కేసులు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని ముఖ్యమైన కేసుల గురించి చెప్పుకుందాం. అందులో ప్రథమైనది కేశవానంద భారతి కేసు. ఈ కేసు ద్వారా పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారం ఉందని, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూప స్వభావాన్ని మాత్రం మార్చకూడదని అత్యున్నత న్యాయస్థానం చెప్పడం జరిగింది. రెండవది మినర్వా మిల్స్ కేసు, అంటే న్యాయ సమీక్ష గురించి చెప్పడం జరిగింది. బేసిక్ స్ట్రక్చర్లో భాగమని, అదేవిధంగా ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మూడవది ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ్ కేసు. సందర్భానుచితంగా ఏ అంశము బేసిక్ స్ట్రక్చర్గా పరిగణింపబడుతుంది అనేది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని తీర్పు చెప్పడం జరిగింది. ప్రపంచ లిఖిత రాజ్యాంగాల్లో అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. మన రాజ్యాంగం ప్రస్తుతం 467 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 23 భాగాలను కలిగి ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జన్మదినాన్ని పురస్కరించుకుని
నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం 2017లో నిర్ణయించింది. అప్పటి నుండి నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా భారతదేశ ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. భారతదేశ రాజ్యాంగం పటిష్టమైన రాజ్యాంగం కాబట్టి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ దృఢమైన రాజ్యాంగంగా ఉన్నది. భారతదేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎదుర్కొని ప్రజలు ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారంటే మన రాజ్యాంగం యొక్క విశిష్టత అని చెప్పక తప్పదు.